అండి, వెల్కమ్ టు మా ఇంటి రుచులు. ఈ రోజు నేను చేసే కర్రీ వంకాయలు వండుతున్నానండి. పొడుగు వంకాయలు, అది ఎలా వండాలో చూడండి. వంకాయలు ఒక 1/2 kg తీసుకున్నాను, టమాటాలు ఒక 4 తీసుకున్నాను, ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను, 2 కొత్తిమీర కట్టలు తీసుకున్నానండి. అది ఎలా చేస్తానో చూడండి. జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నాను, ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైందండి, జీలకర్ర ఆవాలు కూడా రెడ్గా అయినాయి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ మంచిగా ఫ్రై కావాలి. ఆనియన్స్ ఫ్రై అయినాయండి. ఇప్పుడు మనం వంకాయ యాడ్ చేసుకుందాము. చాలా ఈజీగా తొందరగా అవుతుందండి. వంకాయలు తొందరగా ఉడికిపోతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పసుపు వేసుకోవాలి, 2 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ పసుపు వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. ఈ వంకాయలు టేస్ట్ బాగుంటాయి, అలా తొందరగా కూడా అయిపోతుందండి. ఈ కర్రీ ఈజీగా కుక్ అయిపోతుంది. వంకాయలు ఫ్రై అనేయండి. ఫ్రై కాగానే టమాటాలు వేసుకోవాలి. ఇప్పుడు ఒక 4 టమాటాలు వేసుకున్నాను. కొత్తిమీర వేసుకోవాలి. ఒక స్పూన్ కారం వేసుకుంటున్నానండి. వేసుకొని అందులో ఒకసారి వేసుకుని కలిపి వేసుకున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉడికిందండి మంచిగా. కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాం, 1 స్పూను. లాస్ట్లో గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. జొన్న రొట్టెలకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుంది. వంకాయ కూర రెడీ అండి. ఈరోజు మా ఇంటి రుచుల్లో వంకాయ కర్రీ, ఇంకా వేడివేడిగా అన్నం, ఇంకా జొన్న రొట్టెలు. ఇదండి మా ఇంట్లో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.